మొదటగా దేవాదేవుని ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు. ఈ వీడియోను చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొక వారము దేవుడు ఈ అవకాశం నాకు ఇవ్వడం జరిగింది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అయితే ఈరోజు మనం చూసుకునే భాగము దేవుని యొక్క శక్తి ప్రార్థన చేసుకునే మనకు ఎలా సహాయపడుతుందో, ప్రార్థన పరులను చూసుకుని వారి ద్వారా ఎలా మనం ఇన్స్పైర్ అవ్వాలో ఆ మాటలు మనము దేవుని యొక్క లేఖన భాగాల్లోంచి చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయాల్లో మరి ముఖ్యంగా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, ఈ యొక్క లాక్డౌన్ సిచ్యువేషన్స్లో మనమందరం కూడా ఇంట్లోనే సమయం గడుపుతుండగా ఈ సమయం అంతా కూడా మనం వృధా చేసుకోకుండా దేవుడు ఇచ్చినటువంటి అవకాశంగా మనం భావించి ఎలా వాక్యంలో ఎదగడంలోనూ, ఎలా ప్రార్థన చేసుకోవడంలో ఎదగడంలో మనము ఆ సమయాన్ని వెచ్చించినట్లయితే దేవుడు ఎంతగానో మనకు సహాయం చేసి మరలా మన సిచ్యువేషన్ అంతా కూడా ఆయన సరిచేసి ఆయన మరలా కూడా తన యొక్క ఆధీనంలోకి స్వాధీనంలోకి మనల్ని తీసుకొని దేవుడు తప్పకుండా మనల్ని వాడుకుంటాడన్న విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఈరోజు ఈ వాక్య భాగాన్ని మీకు ఎత్తి చూపించడం జరుగుతుంది. లేఖన భాగాల్లో చూసినట్లయితే చాలామంది భక్తులు ఎన్నో సందర్భాలలో, ఎన్నో కష్ట నష్ట సమయాలలో, అటువంటి సమయాలలో దేవుని మర్చిపోకుండా దేవుని మీద ఆనుకొని తాము దేవుని నుండి సహాయాన్ని పొందుకోవాలనే ఉద్దేశం చొప్పున ఎంతగానో ప్రార్థన చేసి ఆ కార్యాలు పొందుకోవడం జరిగింది. వారు మాత్రమే కాదు, కానీ మనము కూడా మన యొక్క జీవితాలలో అనేక సందర్భాల్లో మనకి కలిగినటువంటి ఇబ్బందిని బట్టి మనము దేవుని సహాయం చేయమని అడిగినప్పుడు ఆయన ఎంత మాత్రము మన యొక్క విజ్ఞాపనను పెడచెవిన పెట్టకుండా తప్పకుండా జవాబును దయచేయడం, ఆయన సమాధానాన్ని కలుగజేయడం మనకు తెలుసు. కాబట్టి ఈ సమయంలో ఈ ప్రపంచానికి వచ్చినటువంటి ఈ యొక్క క్లిష్టతరమైనటువంటి సమయాలలో మనం మరింత విశ్వాసంతో, దృఢమైనటువంటి నిశ్చయతతో, నిరీక్షణతో మనము తప్పకుండా దేవుని నుండి సహాయం పొందుకుంటాము. దేవుడు మాత్రమే ఈ యొక్క పాండమిక్ని మనకి దూరం చేయగలడనే గొప్ప నిశ్చయత, గొప్ప విశ్వాసం మనం కలిగి ముందుకు కొనసాగినట్లయితే దేవుడు తప్పకుండా గొప్ప కార్యం చేస్తాడు. అయితే ప్రార్థనకున్నటువంటి శక్తిని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, అది మనల్ని ఇన్స్పైర్ చేయడం ద్వారా మనం మరింతగా కూడా ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సహవాసంలో, ప్రార్థన సమయంలో విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మనం చేసుకున్నప్పుడు యథార్థమైనటువంటి హృదయంతో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన యొక్క విజ్ఞాపన ఆలకిస్తాడని, ఆయన ఎంత మాత్రమూ దాటిపోయే దేవుడు కాదని మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగడానికి ఈ వాక్యం ఎంతగానో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అనేక సందర్భాలలో మనము ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి చీకు చింత వచ్చినప్పటికీ మొదటగా దేవుణ్ణి ఆశ్రయించకుండా ఈ లోకం వైపు తిరిగి లోకం వైపు చేయి చాచినట్లయితే, ఎక్కడి నుంచైనా లోకంలో నుండి ఎవరైనా మన స్నేహితులు, సన్నిహితులు, లేకపోతే బంధువులు, వారి ద్వారా ఏమైనా సహాయము వస్తుందేమో అనుకుని మనం చూసినట్లయితే అప్పుడు దేవుడు మనకి సహాయం చేయడు. కానీ ఎప్పుడైతే దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు అనే ఒక నిశ్చయిత, ఒక సంకల్పంతో మనం ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకుండా మనకి కార్యం చేస్తాడని మనం అందరూ తెలుసుకోవాలి. మనం మొదటగా దేవుని వైపు చూడాలి. కానీ దేవుని ద్వారా ఒకవేళ ఆ యొక్క సహాయము మనుషుల రూపంలో మనకి రావచ్చేమో, కానీ మనం మనుషుల ద్వారా వచ్చే ఆ సహాయం కొరకు మనం ఎప్పుడు కూడా మనం చూడకూడదని అనేక సందర్భాల్లో మనము తెలుసుకున్నాము. అలాగే దేవుని యొక్క వాక్యంలో కూడా మనకి కనిపించడం జరిగింది. ఆ యొక్క లేఖన భాగాలను మనము చూద్దాము. మొట్టమొదటిగా అసలు రాజుల సమయాలలో చూసుకున్నట్లయితే, ఈ యూద ఇశ్రాయేలు రాజులను చూస్తున్నట్లయితే అనేకమైనటువంటి రాజులు అనేకమైనటువంటి సందర్భాలకి తమ శత్రువులు తన పైనకి వచ్చినప్పుడు అనేక విధాలుగా వారు ప్రవర్తించడం జరిగింది, వాళ్ళు రియాక్ట్ అవ్వడం జరిగింది.
తమకున్నటువంటి బుద్ధిని బట్టి, తమకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి వారు ప్రవర్తించడం జరిగింది ఆయా సందర్భాలలో. అయితే దావీదుని చూసుకున్నప్పుడు కొన్ని వాక్య భాగాల్లో మనం అంతకుముందు వీడియోస్లో కూడా మనం చెప్పుకున్నాం. ఎప్పుడు కూడా ఆయన రాజు అయినటువంటి దావీదు ఎంతో భక్తిపరుడు కాబట్టి, దేవుడు అంటే భయభక్తులు కలిగినటువంటి వాడు కాబట్టి ఎంతగానో దేవుని మీద ఆనుకునేవాడు. దేవుని తన యొక్క రక్షణ దుర్గంగా ఆయన ఎంతగానో ఎన్నుకుని దేవుని యొక్క మార్గాలను మాత్రమే ఎన్నుకునేవాడు. అయితే తర్వాత వచ్చినటువంటి ఈ సొలొమోను ఇంకా వేరే ఆ యొక్క తరాల రాజులందరూ కూడా చాలామంది దేవుని మీద ఆనుకోకుండా తమ యొక్క స్వంత ఆలోచనలు చొప్పున, సొంత అలయన్సెస్, వారికి ఉన్నటువంటి మిత్ర దేశాలపైన ఆనుకునేవారు. అంటే ఈరోజు మనం చూసుకునే ఈ వాక్య భాగంలో యెహోషాపాతు గురించినటువంటి వాక్య భాగాన్ని చూద్దాము. అయితే రాజు అయినటువంటి యెహోషాపాతు యూదా రాజ్యంకు రాజు. యూదా రాజ్యము, ఇజ్రాయేలు రాజ్యము ఇవి ఒకటిగా ఇజ్రాయేలుగా ఉన్నప్పుడు ఈ రాజైనటువంటి దావీదు, సొలొమోను పాలించినటువంటి ఆ రాజ్యాలు మరి సొలొమోను కుమారుడైనటువంటి రెహోబాము వచ్చినప్పుడు అవి రెండుగా చీలిపోవడం జరిగింది. అప్పటి వరకు వారి మధ్యన గొడవలు అవి ఉన్నప్పటికీ ఈ రెహోబాము ఎప్పుడైతే వచ్చాడో వారి మధ్యన ఈ యొక్క గొడవలు అంతకంతకు ఎక్కువ అవుతుండగా ఆ రెండింటినీ రెండు దేశాలుగా, యూదా దేశంగా, ఇజ్రాయెల్ దేశం అనేది ఉత్తర భాగము, యూదా దేశం అనేది సౌత్ భాగము, అంటే ఆ యొక్క దక్షిణ భాగముగా విడిపోవడం జరిగింది. ఎలా అయితే స్వాతంత్రం ముందు ఇండియా కూడా పాకిస్తాన్తో కలిసి మొత్తం అంతా ఇండియాగా ఉన్నప్పుడు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలా అయితే విడిపోయినాయో, ఈ రెహోబాము వచ్చిన తర్వాత రెండుగా చీలిపోయి శత్రు దేశాలుగా మారిపోయాయి. అయితే ఇక్కడ మనం చూసుకునే ఈ వాక్య భాగంలో చూసుకునే ఈ యెహోషాపాతు ఈ దక్షిణ దేశంగా ఉన్నటువంటి ఈ యూదా రాజ్యానికి రాజుగా ఉన్నప్పుడు ఆయన ఎలాంటి జీవితాన్ని జీవించాడో మనం చూడొచ్చు. అయితే యెహోషాపాతు చేసినటువంటి ప్రార్థన గురించినటువంటి మాటలను ఈరోజు చూడవచ్చు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ యొక్క ప్రార్థన, యెహోషాపాతు చేసినటువంటి ప్రార్థన ఎంతో గొప్ప ప్రార్థన. రాజులందరిలో కూడా చూసినటువంటి ప్రార్థనను మనం చూసినట్లయితే వారు చేసినటువంటి ప్రార్థనలో ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనగా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ యెహోవా దేవునికి మొరపెట్టుకున్నటువంటి వారిలో చాలా తక్కువ మందినే మనం చూడవచ్చు ఆ సమయాల్లో. అయితే ఇక్కడ యెహోషాపాతు దేవుని యొక్క మార్గాలలో నడిచాడు, తన యొక్క ప్రజలు నడిపించాడు. అయితే తను ఒక సందర్భంలో పడిపోవడం జరిగింది, మరలా లేవడం జరిగింది. అయితే ఎప్పుడైతే మరలా దేవుని యొక్క శక్తి తెలుసుకున్నాడో, తన మీదకి వచ్చే శత్రు సైన్యాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియనటువంటి పరిస్థితిలో చేసినటువంటి ఈ ప్రార్థనకు దేవుడు ఎంతగానో గొప్ప జవాబును దయచేసి తనకి గొప్ప జయాన్ని, గొప్ప విజయాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. అలాంటి యొక్క ప్రార్థన గురించినటువంటి వాక్య భాగాన్ని మనము చూసుకోవచ్చు. అయితే యెహోషాపాతుకు ముందుగా ఉన్నటువంటి తన తండ్రి ఆసా నడిచినటువంటి మార్గాన్ని చూసుకున్నట్లయితే తన మీద కూడా ఎవరన్నా దండెత్తడానికి వచ్చినట్లయితే ఆ సమయాల్లో ఆసా అయితే ఏం చేశాడంటే ఆ సిరియా రాజ్యాన్ని వారిని ఆశ్రయించడం జరిగింది, కానీ దేవుని ఎంత మాత్రమూ ఆశ్రయించలేదు. అయితే అప్పుడు దేవుడు ఆసాన్ని మొత్తడం జరిగింది. తనకు ఉన్నటువంటి కాలులో ఒక జబ్బును ఆయన పెట్టడం జరిగింది. ఆ జబ్బు ద్వారానే చివరికి ఆసా చనిపోవడం జరిగింది. అయితే ఆసా ఒక్క తప్పు మాత్రమే కాదు, కానీ ఆసా అన్య దేవతలను పూజించడము, అలాగే తన యొక్క ప్రజలను ఆ యొక్క ఉన్నతమైన స్థలాలలో అన్య దేవతలను పూజించడానికి ప్రేరేపించడము, ఆ యొక్క దేవతా స్తంభాలను, అశూరు దేవతా స్తంభాలను పెట్టించడము, ఇవన్నీ కూడా ఎంతో పాపానికి ఒడిగట్టడం జరిగింది. ఎంతో హేయమైనటువంటి, దేవునికి ఇష్టం లేనటువంటి ఆ కార్యాలను చేయడం జరిగింది. దేవునికి విరుద్ధముగా దేవుని ఆరాధించడం మానేసి అన్య దేవతలను ఆశ్రయించడం జరిగింది. అయితే ఇలాంటి బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి
తండ్రి తండ్రి నుంచి వచ్చినటువంటి ఆ యెహోషాపాతు తన తండ్రి నడిచినటువంటి మార్గాలలో నడవకుండా తన స్వంత మార్గము అంటే దేవునిని తెలుసుకున్నటువంటి మార్గము, దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి మార్గములో యెహోషాపాతు నడవడం జరిగింది. అది మాత్రమే కాదు కానీ ఆ యెహోషాపాతు మొట్టమొదటిగా చేసినటువంటి కార్యము మనము ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే తన తండ్రి వేటినైతే కట్టించున్నాడో ఆ యొక్క దేవతా స్తంభాలను, ఆ యొక్క ఉన్నత స్థలాలను ఆయన పడద్రోయడం జరిగింది. వాటినన్నిటినీ కూడా నిర్మూలన చేశాడు. ఎవ్వరు కూడా ఇంకా నా రాజ్యంలో ఎవరు కూడా, ఈ యూదా రాజ్యంలో ఎవరు కూడా అన్య దేవతలను పూజించడానికి ఆరాధించడానికి వీలు లేదని వారికందరికీ కూడా ఎంతగానో క్లియర్గా చెప్పి వారందరినీ కూడా గద్దించడం జరిగింది. ఎందుకంటే యెహోవా మనల్ని కూడా, మన పూర్వీకులందరినీ కూడా ఆ యొక్క ఐగుప్తు చెరలో నుండి రప్పించి మనకి ఈ పాలుతేను ప్రవహించు కనాను రాజ్యం అంటే మొత్తం ఇజ్రాయేల్ రాజ్యం, యూదా రాజ్యం మనకి ఇచ్చినప్పుడు మనము దేవుని విడిచిపెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ అన్య దేవతలను, ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వారి యొక్క దేవతలను మనం ఎలా పూజిస్తామని వారిని ప్రశ్నించి వాటినన్నింటినీ కూడా నిర్మూలన చేసి అక్కడ దేవుని యొక్క మార్గాలను, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారికి బోధించడం, వారికందరికి కూడా అక్కడ లేవీయుల ద్వారా ఆ యొక్క శక్తిని, దేవుని యొక్క శక్తిని వారికి తెలిసేలాగా, ఆ దేశ ప్రజలకు తెలిసేలాగా చేయడము మనం చూడవచ్చు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ దేవుడు స్పష్టంగా ఇక్కడ రాయించున్నాడు ఈ యెహోషాపాతు కొరకు. తన తండ్రి అయినటువంటి ఆసా మార్గాలలో నడవలేదు కానీ తన పూర్వీకుడైనటువంటి దావీదు మార్గంలో నడిచాడని ఇక్కడ 17వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడవచ్చు. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన, అంటే తనకు పూర్వీకుడైన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు, అంటే ఇక్కడ తన తండ్రి అయిన దావీదు దేవుని ఆశ్రయించుచు ఇజ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యము ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనిన వాడై ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను. యెహోషాపాతు దేవుని యొక్క శక్తిని తెలుసుకోవడం జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దేవతా స్తంభాలను కొట్టించడం జరిగింది. అలాగే బయలు దేవతలను ఎంత మాత్రము పాటించకుండా, ఎంత మాత్రము ఆరాధించకుండా యెహోవాను మాత్రమే ఆశ్రయించాడు, యెహోవాను మాత్రమే ఆరాధించాడన్న మాటను మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలా చేయడం ద్వారా ఏం జరిగిందంటే ఇక్కడ 5వ వచనంలో చూసుకున్నట్లయితే, కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగిన. ఐశ్వర్యము, ఘనత మెండుగా కలిగింది. అలాగే ఇంకా తర్వాత లేఖన భాగాల్లో చూసుకున్నట్లయితే గొప్ప సైన్యాన్ని ఆయన సమకూర్చుకోవడం జరిగింది. 12వ వచనంలో చూసుకున్నట్లయితే యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను, సామాగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించెను. ఆ తర్వాత వచనాల్లో చూసుకున్నట్లయితే ఎంత గొప్ప సైన్య సమూహాన్ని సమకూర్చుకోవడం జరిగిందో, ఎందుకంటే దేవుడు అంతగా ఆశీర్వదించడం జరిగింది. తను ఎంతగా దేవుణ్ణి ఆరాధన చేసి తన యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఇక్కడ యెహోషాపాతు తన ప్రజలకు, ఇక్కడ లేఖన భాగాల్లో కూడా ఉంటుంది 9వ వచనం, వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటను
సంచరించుచు జనులకు బోధించిరి అనే మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే వారు బోధించారని, ఎందుకంటే అప్పటికి చాలా మంది ప్రజలు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను మర్చిపోయి వాటిని మీరి తమ యొక్క ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించారు. కాబట్టి అక్కడ వారందరికీ మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఎంత గొప్ప శక్తిపరుడో, దేవుడు ఎంత గొప్ప పరాక్రమశాలియో, దేవుడు ఎంత గొప్ప అద్భుత ఆశ్చర్య క్రియలు చేయగల గొప్ప సమర్థుడైనటువంటి దేవుడో అక్కడ వారందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. తన యొక్క ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించే వారిని పంపించి ప్రతి నలుదిక్కులకు తన దేశంలో, ఆ యూదా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ యొక్క శక్తి, దేవుని యొక్క శక్తిని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. వారందరూ కూడా చాలా మంది అందులో తెలిసిన వారే ఆ యొక్క మార్గాన్ని తప్పి, ఆ యొక్క దేవుని మార్గాన్ని విడిచిపెట్టి తమ యొక్క సొంత మార్గాల్లో ఆ బయలుదేవతను, ఆ అశూర దేవతలను పూజించేటటువంటి వారిని తిరిగి దేవుని యొక్క మందిరానికి రప్పించడానికి, దేవుని యొక్క ఆ యొక్క మార్గంలోనికి రప్పించడానికి వారికి ఆ మాటలను, ఆ ధర్మశాస్త్రాన్ని చేతపుచ్చుకుని యోధా వారి మధ్య ప్రకటన చేయడానికి వారికి అందరికీ కూడా ఆ యొక్క బోధను పంపించడం జరిగింది. ఆ యొక్క మాటలను చెప్పాలని ఆ యొక్క బోధకులను పంపించడం జరిగిందనే మాటను ఇక్కడ చూస్తున్నాం. అలా చేయడం ద్వారా ఇక్కడ 12వ వచనంలో చూసినట్లయితే, యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడే యూదా దేశమందు కోటలను, సామాగ్రిని నిలవ చేయు పట్టణములను కట్టించును అనే మాటను మనం చూస్తున్నాము. నిజంగానే గొప్ప ప్రొటెక్షన్ అనేది దేవుని ద్వారా రావడం జరిగింది. తను అన్ని కోటలను కట్టించుకొని అంత గొప్ప సైన్యాన్ని సమకూర్చుకోవడానికి ఆ గొప్ప ఐశ్వర్యము, దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదము, దీవెన అతనికి ఎంతగానో ఉపయోగపడ్డాయన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా తను దేవుని మార్గాలలో నడుస్తున్నప్పుడు దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను గైకొని ముందుకు వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం చూడవచ్చు. అయితే ఇక్కడ తాను చేసినటువంటి మొట్టమొదటి తప్పును ఇక్కడ 18వ వచనంలో మనం చూడవచ్చు. ఇక్కడ ఇందాక చెప్పినట్లుగా యూదా రాజ్యము, ఇజ్రాయెల్ రాజ్యము అప్పటికి శత్రు దేశాలుగా ఉంటుండగా ఇక్కడ తిరిగి మరలా యూదా రాజ్యంలో నెమ్మది అనేది, సమాధానం అనేది రావడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ దేశ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా తనకి రాజు అయినటువంటి యెహోషాపాతు ఆ దేవుడైనటువంటి పరమదేవుడైనటువంటి యెహోవా మార్గంలోనికి రావడం జరిగింది. కాబట్టి అక్కడ యెహోవా వారిని ఆశీర్వదించడం జరిగింది. అయితే ఇక్కడ అలాగే తన జీవితాన్ని కొనసాగించడం అని అక్కడ ఏం చేయడం జరిగిందంటే, ఆ ఇజ్రాయేలు రాజ్యము, అంటే అప్పటికి ఇజ్రాయేలు రాజ్యం అంతా కూడా ఆహాబు పాలిస్తుండగా, ఆహాబు పాలిస్తున్నటువంటి ఆ సమయంలో ఎంతగానో భయంకరమైనటువంటి పాపంలో పడిపోవడం జరిగింది. అక్కడ సమరియా వారందరూ కూడా ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలోనే ఉండడం జరిగింది. వారందరూ కూడా మనకు తెలిసి ఎంత పాపంలో పడిపోయి ఉన్నారు. వారిని గురించినటువంటి ఆ యొక్క విషయాలు తెలుసుకున్నప్పటికీ అక్కడ ఆహాబు గురించే చూసినట్లయితే మొదటి రాజు గ్రంథంలో ఆహాబు గురించి ఉన్నటువంటి మాట ఒకటి ఉంటుంది. అతడు పూర్వీకులందరికంటే ఎంతో చెడ్డ రాజుగా అక్కడ దేవుడు ఆహాబును వర్ణించడం జరిగింది. అలాంటి రాజుతో ఇక్కడ ఈయన మిత్రత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది మొట్టమొదటి తప్పు, ఇక్కడ యెహోషాపాతు చేసినటువంటి తప్పు. అయితే 18 గ్రంథంలో ఇంకా చూసుకున్నట్లయితే ఆహాబుతో ఇక్కడ జాయిన్ అవ్వడం మాత్రమే కాదు, కానీ ఆహాబు ఏర్పాటు చేసినటువంటి విందులో పాల్పంచుకోవడం మాత్రమే కాదు కానీ అక్కడ ఆహాబు తనకి శత్రువులైనటువంటి రామోత్ గిలాదు వారిపైనకి, నేను యుద్ధానికి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో జాయిన్ అవుతావా, నాతో కలిసి వారి మీదకి దండెత్తావా అని అడిగినప్పుడు అక్కడ ఈ యొక్క యెహోషాపాతు వెనుతిరిగి ఉండాల్సింది. నేను నా తండ్రి అయినటువంటి నా దేవుడైనటువంటి యెహోవా మార్గాల్లో వెళ్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను నీతో సంబంధం కలగడం నాకు ఎంత మాత్రమో మంచిది కాదని
అక్కడ వెనుతిరిగి ఉండాల్సింది. కానీ ఇక్కడ ఆహాబు అంటే ఆహాబు ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే లోకానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆ లోకానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆహాబుతో చేతులు కలపడం జరిగింది యెహోషాపాతు. అయితే ఈ రోజుల్లో విశ్వాసులైనటువంటి వారు అనేక మంది లోకంతోటి లోకస్తులతోటి చేతులు కలుపుతూ పాపంలోనికి పడిపోతున్నారు. కాబట్టి ఈరోజు మనము ఇక్కడ ఈ వాక్య భాగం ద్వారా ఏమని జ్ఞాపకం ఉంచుకోవాలంటే, ఎప్పుడైతే విశ్వాసులైనటువంటి మనము దేవుని మార్గాలలో యేసు చెప్పినటువంటి ఆ బోధనను సువార్తలను మనము విని అనేక మందికి చెప్పే సందర్భాలలో అనేక మందికి చెప్పేటటువంటి గొప్ప స్థితిగతుల్లో ఉన్నటువంటి మనము లోకంలో ఉన్న వారితో సన్నిహిత్యం కలిగి వారితో మనము సత్సంబంధాలు కలిగాలనే ఉద్దేశంతో ఒక్క విషయాన్ని మర్చిపోతున్నాం. వారిని ప్రేమించడము, వారి గురించి ప్రార్థన చేయడం తప్పు కాదు. కానీ అయితే వారితో కలిసి వారితో సంబంధం కలగడానికి కొరకు వారు చేస్తున్నటువంటి ఆ యొక్క పాపపు నీచపు క్రియలలో పాల్పంచుకోవడం అనేది చాలా తప్పని ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా మనం జ్ఞాపించుకోవాలి. ఇక్కడ యెహోషాపాతు చేసినటువంటి మొట్టమొదటి తప్పు అదే. అక్కడ ఆయన ఆహాబు అడిగినప్పుడు అక్కడ వెనుతిరిగి ఉండాల్సినటువంటి సందర్భము ఇక్కడ లేదు. కానీ ఇక్కడ చూసినట్లయితే 18వ అధ్యాయము 2వ వచనంలో, కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి అహాబునొద్దకు పోయెను. అహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన అనేకుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్ గిలాదు మీద పోవుటకు అతని ప్రేరేపించును. ఇక్కడ అహాబు ఎంతో కుటిలుడు అని తెలిసినప్పటికీ కూడా ఇక్కడ తనను ప్రేరేపిస్తున్నాడు. ఇక్కడ నాతో కలిసి ఆ రామోత్ గిలాదు వారి పైకి దండెత్తమని ప్రేరేపించినప్పుడు అక్కడ ఈ యొక్క ప్రేరేపణకు లోబడి అక్కడ యెహోషాపాతు పడిపోవడం జరిగింది. అయితే యెహోషాపాతు చేసినటువంటి ఒక్క మంచి కార్యము, అంత పాపంలో కూడా ఆయన చేసినటువంటి మంచి కార్యం ఏంటంటే, ఒక్కసారి యెహోవా ప్రవక్తలను పిలిపించి ఆ యెహోవా ఏమని చెప్తాడో తెలుసుకుని దాని తర్వాత మనము వెళ్దాం. ఎందుకంటే అప్పటికి కూడా యెహోషాపాతుకి దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క మాటలు జ్ఞాపకం ఉన్నాయి కాబట్టి అక్కడ మాట చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆహాబు తనకి అనుకూలమైనటువంటి ప్రవక్తలను 400 మందిని తీసుకొచ్చి అక్కడ ప్రవచన చెప్పడము జరిగింది. వారు ఏమని చెప్పారంటే, నువ్వు తప్పకుండా వెళ్ళొచ్చు, మీరు వారి పైకి తప్పకుండా వెళ్ళొచ్చు, మీరు ఎప్పుడైతే వెళ్తారో దేవుడైనటువంటి యెహోవా మీకు తప్పకుండా వారిని మీ యొక్క వశంలోనికి తీసుకొస్తాడు, మీరు వారిని జయిస్తారు అని వారు ప్రవచించడం జరిగింది. అయితే అప్పటికి యెహోషాపాతుకి ఇంకా జ్ఞానం ఉంది కాబట్టి వారందరూ చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రవచనం అది దేవుని నుండి వచ్చింది కాదు అని తెలుసు. కాబట్టి నిజంగా ఇక్కడ ఇజ్రాయెల్ యెహోవాకు నిజమైనటువంటి ప్రవక్త లేడా అని చెప్పినప్పుడు అక్కడ ఒకడు ఉన్నాడు, మికాయా ఉన్నాడు. కానీ ఆ ప్రవక్త ఎప్పుడు నాకు అనుకూలంగా చెప్పడం అని, నాకు ఎప్పుడు కీడునే ఆయన ప్రవచిస్తూ ఉంటాడు కాబట్టి నాకు ఇష్టం లేదని చెప్పినప్పుడు, అయితే ఇక్కడ యెహోషాపాతు అహాబును ఫోర్స్ చేసి ఆహాబును అలా కాదు, నువ్వు అతను రప్పించు అని చెప్పినప్పుడు ఈ లోపల సిద్కియా కూడా కలిసి ఈ యొక్క 400 మందితో, లేదు ఇక్కడ మీరు ఈ యొక్క ఇనుప కొమ్ములను చూడండి, వీటితో పొడిచి విన్నట్టుగా ఆ యొక్క రామోత్ గిలాద్ వారిని మీరు పొడిచి ఆ యొక్క రాజ్యాన్ని మీరు భూస్థాపితం చేస్తారు కాబట్టి మీరు తప్పకుండా వెళ్ళండి అని అక్కడ అబద్ధ ప్రవచనాన్ని అక్కడ ప్రవచించడం జరిగింది. అయితే మీకాయా వచ్చి తర్వాత వారందరూ కూడా ఈ యొక్క అబద్ధపు ఆత్మ ద్వారా వారు ప్రవచిస్తున్నారు కాబట్టి మీరు వారి మాటలు వినకండి అని వారికి కరెక్ట్ ప్రవచనాన్ని ప్రవచించినప్పుడు, మీరు వెళ్ళినట్లయితే ఇజ్రాయెల్ అందరూ కూడా చెదిరిపోతారు కాబట్టి మీరు కాపరి లేనటువంటి గొర్రెల వరే చెదిరిపోతారు కాబట్టి మీరు వెళ్ళకండి అని చెప్పినప్పుడు, అయినా కానీ అక్కడ యెహోషాపాతు ఈ యొక్క ఆహాబును కన్విన్స్ చేయలేకుండా ఆ యొక్క యెహోవా మనల్ని వెళ్ళొద్దంటున్నాడు కాబట్టి మనం వెళ్ళొద్దని చెప్పకుండా, ఇక్కడ ఆహాబు ఎప్పుడైతే ఆ మికాయా చేసినటువంటి ప్రవచనాన్ని విని
మికాయాను ఎంతగానో దూషించి అక్కడ అతన్ని చెరసాల్లో పెట్టమని ఆజ్ఞాపించి, ఎప్పుడు కూడా ఇలాగ వ్యతిరేకంగా నాకు కీడును ప్రవచిస్తాడు కాబట్టి ఇతన్ని చెరసాల్లో బంధించండి అని చెప్పి అక్కడ ఆ మికాయాన్ని బంధించినప్పుడు అప్పుడు కూడా యెహోషాపాతు ఇక్కడ యెహోవా ప్రవక్తను మనం అలా చేయకూడదని ఎంత మాత్రం చెప్పలేదు కానీ అక్కడ ఆహాబును ఆపలేదు కానీ అక్కడ ఆహాబుతో కలిసి ఆ రామోత్ గిలాద్ వారిపైకి ఎంతగానో ఆ యొక్క యుద్ధంలోనికి పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాడు. అయితే ఇక్కడ ఎంత కుటిలుడైనటువంటి ఆహాబు తను మారువేషం వేసుకుని ఒక సాధారణమైనటువంటి రథసారథి వల్లే లేకపోతే ఆ యొక్క సైనికుడి వల్లే వెళ్ళడం జరిగింది. ఇక్కడ యెహోషాపాత్ మాత్రము రాజుగా వెళ్ళాడు. అయితే అక్కడ వాళ్ళ టార్గెట్ అక్కడ కేవలం ఇజ్రాయేలు రాజు కాబట్టి అక్కడ యెహోషాపాతు మీదకి రావడం జరిగింది. అయితే ఎప్పుడైతే యెహోషాపాతు దేవునికి మొరపెట్టుకున్నాడో అప్పటికప్పుడే దేవుడు గొప్ప జవాబును దయచేసి ఎవరైతే ఆ యొక్క యెహోషాపాతును ఆ యొక్క యుద్ధంలో తరుముకుంటూ వస్తున్నారో వారందరూ కూడా మళ్ళా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దేవుడు గొప్ప విడుదలను అక్కడ యెహోషాపాతుకు దయచేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క ఆహాబు ఎలా అయితే మారువేషంలో ఉన్నాడో ఆ యొక్క రామోత్ గిలాద్ వారి నుండి తప్పించుకోవాలని చూస్తున్నాడో అక్కడ దేవునికి తెలుసు, తనకున్నటువంటి ఆ యొక్క ఆలోచన తెలుసు కాబట్టి వారి ద్వారానే అక్కడ మొత్తడం జరిగింది. ఆ యొక్క వారికి తెలియకుండానే ఆ యొక్క బాణం వచ్చి అతనికి గుచ్చుకొనగా అతడు చనిపోవడం జరిగింది. ఇలాగా అక్కడ మికాయా చేసినటువంటి ప్రవచనాన్ని అక్కడ దేవుడు నెరవేర్చడం జరిగింది. కాబట్టి ఇదంతా తెలుసుకున్నటువంటి ఈ యొక్క యెహోషాపాతు తిరిగి తన యొక్క రాజ్యంలోనికి వచ్చి ఆ యెరూషలేములోనికి వచ్చి తన యొక్క జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మరలా ఇక్కడ మరొక ప్రవక్త 19వ అధ్యాయంలో చూద్దాము. 3వ వచనంలో చూసినట్లయితే, అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. ఇది చూసినట్లయితే ఇక్కడ యెహూ ద్వారా చెప్పినటువంటి ప్రవచనాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ నువ్వు ఎంత గొప్ప నేరం చేసినప్పటికీ, గవర్నమెంట్ పాపం చేసినప్పటికీ, కేవలం అంతకుముందు నువ్వు చేసినటువంటి ఆ యొక్క మంచి కార్యాలను బట్టి దేవుడు నిన్ను విడిచిపెడుతున్నాడు అన్నట్లుగా ఇక్కడ ఆ యొక్క ప్రవచనాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ 4వ వచనంలో చూసినట్లయితే, యెహోషాపాతు యెరూషలేములో నివాసం చేయుచు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిం మన్యం వరకు జనుల మధ్య సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. అయితే ఇక్కడ చూసినటువంటి ఈ మాటల్లో మనకేం తెలుస్తుందంటే, ప్రవక్త అయినటువంటి యెహూ ద్వారా వచ్చినటువంటి ఆ గద్దింపునకు ఇక్కడ యెహోషాపాతు లోబడి తిరిగి తాను ఏదైతే చేసేవాడో అంతకుముందు ఈ ఆహాబు ఘట్టమునకు మునుపు ఏమైతే చేసేవాడో ఆ యొక్క మాటలను, ఆ యొక్క దేవుని మాటలను, ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎలాగైతే బోధించేవాడో ఆ యొక్క బోధను మరలా తను ప్రారంభించడం జరిగింది. ఆ యొక్క బోధకులను పంపించడం జరిగింది. ఇక్కడ అలా చేయడం ద్వారా 6వ వచనం చూసినట్లయితే, మీరు యెహోవా నియమను బట్టియే గాని మనుషుల నియమం బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా నుండును గనక మీరు తీర్పు తీర్చు బహు జాగ్రత్తగా చేయుడి. అలాగే 9వ వచనంలో చూద్దాం. వారికి ఇలాగ ఆజ్ఞాపించును, యెహోవా యందు భయభక్తులు కలవారై నమ్మకముతోనూ యథార్థ మనస్సుతోనూ మీరు ప్రవర్తింపవలను. ఇక్కడ ఇందాక చెప్పినట్లుగా ఎప్పుడైతే దేవుని యొక్క ప్రవచనానికి, దేవుని యొక్క మాటకు లోబడ్డాడో ఇక్కడ ఆ యొక్క ధర్మశాస్త్రం గురించినటువంటి మాటలను బోధించడం, అలాగే న్యాయాధిపతులకు అక్కడ ఉన్నటువంటి వారికి ఎలా అయితే దేవుని యొక్క మార్గాల్ని అనుసరించి వారు న్యాయం తీర్చాలో ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పినప్పుడు ఆ యొక్క నెమ్మది అనేది తనకి రావడం జరిగిందని మనం తెలుసుకోవచ్చు. అయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళి అసలు ఈ యొక్క యెహోషాపాతు ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో మనం చూసినట్లయితే 20వ అధ్యాయంలో అమ్మోనీయులు, మోయాబీయులు, అలాగే మేయోనీయులు
ఆయన మీదకి, ఆ రాజ్యం మీదకి, యోధా రాజ్యం మీదకి రావడం జరిగింది. వారు తన రాజ్యంలోనికి ఎంటర్ అయ్యారని తెలిసినప్పుడు తనకి భయము ప్రారంభమైంది. ఇది కూడా దేవుడు తన యొక్క శక్తిని మరలా తనకి తెలియజెప్పాలనే ఉద్దేశంతో వారిని ఆయన మీదకి రప్పించడం జరిగింది. ఎందుకంటే అక్కడ తన విశ్వాసం అనేది పరీక్షించడానికి దేవుడు ఆ కార్యము చేస్తున్నాడేమో. ఇక్కడ చూసినట్లయితే ఈ అమ్మోనీయులు, మోయాబీలు కూడా ఎవరంటే ఈ యొక్క లోతు అలాగే తన యొక్క కుమార్తెలకు పుట్టినటువంటి ఆ కుమారులు ద్వారా వచ్చినటువంటి ఆ ప్రజలు. వీరు ఇజ్రాయెల్లో భాగం కాదు, కానీ ఆ పక్కన కుడి పక్కన ఉన్నటువంటి దేశాలు వీరిని చూడవచ్చు. వీరి మీదకి వచ్చారు. వీరు కూడా ఒక విధంగా వారికి అన్నదమ్ముల పిల్లల వలె ఉంటారు కాబట్టి వారిని ఇస్రాయేల్ ఈ యొక్క కనాను లేకపోతే ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునే టైంలో ఆ యొక్క యెహోవా వీళ్ళు మాత్రం ఏం చేయదని చెప్పినప్పుడు వారిని విడిచిపెట్టగా వారు ఇప్పుడు తిరిగి ఈ యొక్క యూదా రాజ్యం మీదకి దండెత్తడం జరిగింది. ఈ సందర్భంలో ఇక్కడ యెహోషాపాతు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడో మనం చూద్దాము. 3వ వచనంలో చూసుకున్నట్లయితే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా ఎంతటా ఉపవాస దినము ఆచరించవలనని చాటింపగా యోధా వారు యెహోవాని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణాలన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలువబడి, మా పితరుల దేవ యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు ఉన్నావు. అన్ని జనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుటకెవరికి బలము చాలదు. ఇక్కడ యెహోషాపాతు చేసినటువంటి ప్రార్థన మనం చూసినట్లయితే మొట్టమొదటిగా 3వ వచనంలో ఆయన భయపడ్డాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అక్కడ జ్ఞాపకం ఉంచుకుని ఇక్కడ ఎవరి మీద ఆయన ఆశ్రయించాడంటే ఆ సిరియా రాజ్యం మీద లేకపోతే తనకున్నటువంటి ఆ ఇజ్రాయెల్ అలయన్స్ మీద వారి మీద కాదు, కానీ అక్కడ యెహోవా మీద తన మనసు నిలుపుకొని ఉపవాస దినాన్ని ఆచరించాలని ఆ యొక్క యూదా రాజ్యం అంతటిని ఆజ్ఞాపించాడు. అక్కడ దేవుడికి ఉన్నటువంటి ఆ యొక్క శక్తి తెలుసు కాబట్టి, ఆ ఉపవాస ప్రార్థనకున్నటువంటి శక్తి తెలుసు కాబట్టి యెహోషాపాతు ఆ యొక్క ప్రకటనను చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చేస్తున్నటువంటి ప్రార్థనలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. తన బలమంతటిని, దేవుని యొక్క బలమంతటిని, ఆ యొక్క శక్తిని అంతటిని ఆయన ఎంతగానో వర్ణించడం జరుగుతుంది. నిజంగానే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేనే లేదు. కేవలము దేవుని యొక్క ప్రజల మధ్యన మాత్రమే కాదు, కానీ ఆయన అన్యుల మధ్యన కూడా ఆయన గొప్ప కార్యాలు చేయగలటువంటి గొప్ప దేవుడు. ఆయన గొప్ప శక్తిని చూపించగలిగే గొప్ప దేవుడు. అన్య దేశాలలో కాదు కానీ లేకపోతే ఏ దేశమైనా కానీ ఆయన గొప్ప సమర్థవంతమైనటువంటి పాలన, అలాగే గొప్ప సమర్థవంతమైనటువంటి క్రియలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే 12వ వచనంలో చూసినట్లయితే, మా దేవ, నీవు వారికి తీర్పు తీర్చగా మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. ఇక్కడ తను తాను ఎంతగానో తగ్గించుకుంటున్నాడు. ఇక్కడ మనం ఎంత చెప్పుకున్నట్లుగా ఇక్కడ యెహోషాపాతు కూడా చాలా గొప్ప సైన్యమే ఉంది. అయినా కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఈ 3 రాజ్యాలని కొట్టగలిగే శక్తి మాకు లేదు, మేము అసలు ఎందుకు పనికిరాని వారము అన్నట్టుగా తను ఎంతగానో తగ్గించుకొని కేవలము నువ్వు మాత్రమే మాకు సహాయం చేయగలవు అని ఎంతో తగ్గింపు ప్రార్థన చేసుకుంటున్నాడు. మొట్టమొదటిగా ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. రెండవదిగా
తను తాను ఎంతగానో తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. మూడవదిగా దేవుని ఎంతగానో ఆయన కొనియాడుతూ ఎంతగానో స్తుతించడం జరిగింది. కాబట్టి ఇంత యథార్థవంతమైనటువంటి ప్రార్థన తాను చేసినటువంటి తప్పంతా కూడా అక్కడ దేవుని ముందర ఒప్పుకుంటున్నాడు. తను చేసినటువంటి పాపము అక్కడ ఆహాబుతో కలిసి ఆ యొక్క రామోద్ గిలాద్ వారి పైకి వెళ్ళడము, అక్కడ దుష్టులతో, అక్కడ తన శత్రువులతో, తన శత్రు దేశమైనటువంటి ఆ యొక్క ఆహాబుతో వారితో కలవడం, ఇవన్నీ కూడా తెలుసుకున్నాడు. కాబట్టి అక్కడ పశ్చాత్తాపం కలిగి ఇక్కడ గొప్ప ప్రార్థనను చేయడం జరిగింది. అయితే ఈ ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి వెంటనే దేవుడు గొప్ప జవాబును యెహెజ్కేలు ద్వారా, ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా ఇక్కడ ఆయనకి తెలియపరచడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే యెహెజ్కేలు చెప్తున్నటువంటి మాటలు 15వ వచనంలో చూద్దాం. యోధా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఎంత గొప్ప జవాబును దేవుడు ఇక్కడ యెహోషాపాతుకు ఆ ప్రవచనం ద్వారా తెలియపరచడం జరిగింది. మీరు కాదు కానీ ఈ యుద్ధము, మీ శత్రువుల్ని అక్కడ హతమార్చేది కేవలం దేవుడు మాత్రమే అని అక్కడ ఒక గొప్ప అభయహస్తాన్ని, ఎంత మాత్రమో భయపడకండి అని తెలియపరుస్తున్నాడు. ఇంత గొప్ప అభయహస్తాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఎంతో తగ్గింపుతోటి యెహోషాపాతు తన తప్పు తెలుసుకుని ప్రార్థన చేస్తున్నాడు. తను మాత్రమే కాదు కానీ తన యొక్క రాజు ప్రజలందరూ కూడా ప్రార్థన చేయాలని ఆజ్ఞాపించి వారందరినీ కూడా ఆ ప్రార్థన సమయంలో నడిపించాడు. కాబట్టి గొప్ప జవాబును దయచేయడం జరిగింది. అలాగే 20వ వచనంలో చూసినటువంటి మాటను 20వ వచనంలో చూద్దాము. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనండి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనండి. అప్పుడు మీరు కృతజ్ఞతలగుదురని చెప్పెను. ఇక్కడ కూడా తనంతట తానుగా తన ప్రజలకి చెప్తున్నటువంటి మాట మనం చూసినట్లయితే ఎంత మాత్రము మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనకి ప్రవచనం ద్వారా దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేవుడే మన పక్షాన న్యాయం తీరుస్తాడు. ఆయనే మన పక్షాన యుద్ధం చేస్తాడు. కాబట్టి మీరు ఎంత మాత్రము భయపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుణ్ణి నమ్ముకొనండి, దేవుని పైన విశ్వాసం ఉంచండి, దేవుని మీదే ఆనుకొనండి. మనము ఇప్పుడు యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదని ఆయన చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, అక్కడ దేవుని ఆరాధించే వారిని, దేవునికి స్తుతి స్తోత్రాలను గానాల ద్వారా దేవుని ఆరాధించే వారిని తన ఆ యొక్క సైనికులకు ముందుగా పెట్టడం జరిగింది. అక్కడ గొప్ప పరాక్రమశాలైనటువంటి సైన్యాన్ని ముందు పెట్టలేదు, కానీ ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుణ్ణి ఆరాధన చేసే వారిని ముందు పెట్టగా దేవుడు అక్కడ గొప్ప సహాయం చేస్తున్నాడు. వారిని అందరినీ అలా ముట్టగించినప్పుడు అక్కడ ఆ దేవుడు వారందరినీ మొత్తి ఇక్కడ వీరికి విజయాన్ని ఇవ్వడమే కాదు, కానీ వారందరి యొక్క కొల్లపు సొమ్మును వీరు అంటే యూదా వారు, ఈ యూదా సైనికులు వారు పొందుకోవడం జరిగింది. వారు 3 రోజులు వాటినన్నింటినీ కూడా కలెక్ట్ చేసుకునేటువంటి గొప్ప ఐశ్వర్యాన్ని దేవుడు వారికి ఇవ్వడం జరిగింది. చూసారా, కష్ట సమయంలో ఉన్నటువంటి వారికి ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు వారు ప్రార్థన చేసుకోవడం ద్వారా దయచేయడం జరిగిందో. అంత భయంకరమైనటువంటి మనమందరం కూడా నశించిపోతామేమో, మనమందరం కూడా వారి ద్వారా చంపబడతామేమో అనుకున్నటువంటి సమయంలో నుండి, ఎందుకంటే అక్కడ ఆ యెహోషాపాతు భయపడి దేవుని ఆశ్రయించాడు కాబట్టి అక్కడ ఒక గొప్ప కార్యము దేవుడు వారి పక్షాన దయచేసి అక్కడ వారికి కీడుకు ప్రతిగా మేలును, అంటే వారు ఆ ఐశ్వర్యాన్ని పొందుకోవడం జరిగింది. ఆ తర్వాత లేఖన భాగాల్లో చూస్తున్నట్లయితే 26వ వచనంలో చూసినట్లయితే 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. అక్కడ దేవుని స్తుతికి సాదృశ్యంగా అక్కడ లోయకు బెరాకా అని పేరు పెట్టడం జరిగింది. వారందరూ కూడా ఎంతగానో సంతోషగానాలతో దేవుని కృతజ్ఞతాస్తుతులతో ఆయన స్తుతించడం జరిగింది. కాబట్టి ఇక్కడ దేవుడు గొప్ప జయాన్ని వారికి ఇవ్వడం మాత్రమే కాదు, కానీ వారికి శాంతి సమాధానాన్ని దేవుడు వారికి దయచేయడం జరిగింది.
ఎప్పుడైతే తమ రాజ్యం మీదకి వచ్చినటువంటి ఆ యొక్క గొప్ప విపత్తును దేవునికి మొరపెట్టుకున్నాడో ఆ గొప్ప విజయాన్ని దేవుడు యెహోషాపాతుకు దయచేయడం జరిగింది. ఎందుకు యెహోషాపాతు దేవుని ఆశ్రయించాడంటే అంతకుముందు ఆ మాటల్లో అన్నీ కూడా తనే బోధించాడు కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, అలాగే దేవుడు ఎంత గొప్ప కార్యాలు తన యొక్క పితరులకు చేసేవాడు వారందరికీ తెలియజెప్పాడు కాబట్టి ఇక్కడ యెహోషాపాతు దేవుని ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే దేవుడు గొప్ప వాగ్దానాన్ని తన పితరులకు చేస్తున్నాడు. ఈరోజు మనం ఒక్క మాటను జ్ఞాపకం చేసుకోవచ్చు. సొలొమోనుకు దేవుడు ఎంత గొప్ప వాగ్దానాన్ని చేస్తున్నాడో, ఎప్పుడైతే సొలొమోను దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఆ మందిరాన్ని కట్టించినప్పుడు దేవుడు దర్శించి సొలొమోనుకు గొప్ప వాగ్దానాన్ని చేస్తున్నాడో మనం ఒకసారి చూద్దాము. ఇదే 2వ వృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాల్లో చూద్దాం. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క మాటలను యెహోషాపాతు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి తన యొక్క పితరులకు దేవుడు ఎలా అయితే వాగ్దానం చేస్తున్నాడో, మీరు ఎప్పుడైతే మీ యొక్క చెడు నడతలను, మీ యొక్క పాపాన్ని విడిచిపెట్టి పరమందున్నటువంటి ఆకాశమందున్నటువంటి నాకు మీ దేవుడైనటువంటి యెహోవా అయినటువంటి నాకు మీరు ఎప్పుడైతే మొరపెడతారో నేను తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ యొక్క దేశాన్ని స్వస్థపరుస్తాను అని జ్ఞాపకం చేశాడు కాబట్టి, ఆ యొక్క మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ యెహోషాపాతు మొరపెట్టడం జరిగింది. కాబట్టి మనము కూడా ఇప్పుడు మన దేశం మీదకి, మన ప్రపంచ దేశాల మీదకి వచ్చినటువంటి ఈ విపత్తు గురించి ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో, మన చెడు నడతలన్నీ కూడా విడిచిపెట్టి, మన పాపాన్ని అంతటినీ విడిచిపెట్టి ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో, దేవుడు తప్పకుండా మన దేశాన్ని, మన కుటుంబాలను, మన యొక్క రాష్ట్రాలను, మన యొక్క సొసైటీని ఆయన తప్పకుండా స్వస్థపరుస్తాడు. కాబట్టి ఇక్కడ యెహోషాపాతు ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడో, తన యొక్క రాజ్యాన్ని అలాగే తన రాజ్యవాసులందరినీ ప్రేరేపించి ఎలా అయితే గొప్ప ప్రార్థన చేస్తున్నాడో, మనము కూడా అంత గొప్ప ప్రార్థనా పరుల వలె ఉండి విశ్వాససహితమైనటువంటి ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో దేవుడు తప్పకుండా మనకు కూడా గొప్ప సహాయం చేసి మన దేశానికి, మన రాజ్యానికి కూడా దేవుడు తప్పకుండా ఈ ప్రపంచ దేశాలకి గొప్ప స్వస్థతను దయచేస్తాడని మనం జ్ఞాపకం చేసుకుందాము. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తుతి స్తోత్రాలు ప్రభువా, సర్వోన్నత నీకే లెక్కలైన వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నిజముగానే యెహోషాపాతు చేసినటువంటి ప్రార్థన గురించినటువంటి మాటలు మాకు నాయన, మాటలకు ఉన్నటువంటి శక్తిని మాకు తెలియపరిచి, ఇదిగో ప్రభా నువ్వు మాకు అందరికీ కూడా ఈరోజు జ్ఞాపకం చేస్తున్నావు ప్రభా. నువ్వు తప్పకుండా నాయన ఈ యొక్క నాయన పాండమిక్ సిచ్యువేషన్ మాకు దూరం చేస్తావని అయితే మేము తప్పకుండా నాయన ప్రార్థన చేసినప్పుడు నాయన నువ్వు తప్పకుండా గొప్ప కార్యం చేస్తావు. కాబట్టి మేమందరం కూడా మా యొక్క చెడు నడతలను విడిచిపెట్టి నీకు మొరపెట్టాలని జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈ మాటను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మేమందరము కూడా ఆయన మా యొక్క ఆలోచన కేవలం నీపైనే ఉంచి నిన్ను మాత్రమే ఆశ్రయించే వారుగా ఉండేలాగా నువ్వే సహాయం చేయమని, ఈ ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ